మా స్టూడెంట్స్ని ఆశీర్వదించండి, అలాగే మా సింగర్స్ని కూడా. అందరినీ ఇంట్రడ్యూస్ చేసి టైం వేస్ట్. నా ఫేవరెట్ సాంగ్ మీకు ఒక సాంగ్ని పరిచయం చేశాను. అది ఎందుకు చేశాను అనేది చెప్పడం కోసమే నేను ఇప్పుడు స్కూల్ చేశాను. స్మాల్ ఇంట్రడక్షన్ అండి. హైదరాబాద్కి గెస్ట్ లాగా వచ్చి బిజినెస్గా ఇక్కడ సెటిల్ అయిపోయాను. ఇంటర్నేషనల్ బిజినెస్ మీట్కి గెస్ట్గా వచ్చి 10,000 మంది ప్రోగ్రాంలో నా ప్రెజెంటేషన్కి కంపెనీకి 1000 లీడ్స్ వచ్చాయి. సింగిల్ డే 300 ఫ్యాక్టరీ సేల్ అయ్యాయి. 2 days గెస్ట్గా వచ్చి 15 days డైలీ 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి హైదరాబాద్ని స్టడీ చేసి బెస్ట్గా ప్రమోట్ చేస్తున్నాను. ప్రెజెంట్ ఆల్మోస్ట్ హైదరాబాద్లో 40 మెంబర్స్ అందరికీ నోటెడ్ అయిపోయింది. సాయి అసోసియేట్ నాగలక్ష్మి అంటే. సో ఆ ఇన్స్పిరేషన్తోనే మీ అందరికి కూడా బెస్ట్ అనేది సజెస్ట్ చేయడానికే నేను సంపాదించాను. ఏదైనా సరే మీరు కొత్తగా ట్రై చేయండి. మీరందరూ చాలా బాగా పాడుతున్నారు. పాట సర్వరోగ నివారణి అంటారండి. ఎంత ట్రస్ట్ అంటే ప్రెషర్ ఉండి డిప్రెషన్లోకి వెళ్ళేటప్పుడైనా మ్యూజిక్ వింటే కొంచెం రియలైజ్ అయిపోతుంది. సో అలాంటి మ్యూజిక్ మీరందరూ పాడేవాళ్ళు హ్యాపీగా ఆలోచించండి. నేను ఎక్స్పెషల్లీ ఒక పాటని మీకు పాడించాను, నాకు ఇష్టమని. దాంట్లో మీరు ఎలా ప్రమోట్ అవ్వాలో ఉంది. కొత్తగా ఆలోచించండి. మీరు ఆ సాంగ్ చూస్తేనే అర్థమవుతుంది. నేను అలా కొత్తగానే సక్సెస్ అయ్యాను కాబట్టి మీరు కూడా సజెస్ట్ చేస్తున్నాను. ప్లస్ మీరు ఇలాంటి ఇక్కడ గాన సభలో పెట్టి మీ 10 మందికి విని ఎంజాయ్ చేస్తున్నారు. లేదండి, మీ గొంతు 100 మందికి 1000 మందికి వినిపించాలి అంటే మీ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా ఓపెన్ డయాస్లో జరగాలి. ఈ రోజు మీరు ఒకళ్ళకొకళ్ళు ఎలా సపోర్ట్ చేసుకుంటున్నారో అలా సపోర్ట్ చేసుకుంటూనే ఏదైనా పబ్లిక్ ప్లేస్లో అరేంజ్ చేయండి. మీ వాయిస్ని మీరే వింటే ఎలా, మా అందరికీ కూడా వినిపించాలి కదా. కొత్తగా ట్రై చేయండి. అలా కొత్తగా ట్రై చేయడం వల్ల మీకు కూడా బెస్ట్ ఆపర్చునిటీస్ వస్తాయి. అట్ ది సేమ్ టైం పాడుతూ తీగా వచ్చిన తర్వాత ఎంతమంది సింగర్స్గా పరిచయం అయ్యారు. మీ స్టేజ్ క్లియర్ పోవాలి అంటే ఒక పార్క్లో పెట్టండి ప్రోగ్రామ్, లేదా మాల్స్లో పెట్టండి, సెలెక్టివ్ డేస్లో సెలెక్టివ్ ప్లేసెస్లో పెట్టండి. ఇదే ఖర్చు అక్కడ పెట్టండి. మీకు మీ గొంతు 100 మందికి 1000 మందికి పరిచయం అవుతుంది. మీకు ఈవెంట్స్ వస్తే మీరు ఎవరిని సపోర్ట్ అడగక్కర్లేదు. అండ్ మీ ప్యాషన్ ఇంకా పెరుగుతుంది. సో రియల్ ఎస్టేట్లో నేను కూడా చాలా కొత్తగా ప్రమోట్ చేస్తున్నానండి. ఏ కంపెనీ బ్రోచర్ నేను పంచనండి. నాకంటూ ఒక బ్రోచర్ డిజైన్ చేస్తున్నాను. ఆ బుక్సే మీ చేతిలో ఉన్నాయి. అండ్ మా ఆఫీస్కి వచ్చి ఒక ఫ్లాట్ కొంటే లైఫ్ లాంగ్ వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రావెల్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి నేను ఇచ్చే హానరింగ్లోనే నేను ఉంటాను. సో వాళ్ళు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అన్నా నేనే గుర్తొస్తాను. నేను అలా కొత్తగా ఎలివేట్ అడిగాను కాబట్టి మీకు కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్ మ్యామ్. ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్కి విచ్చేసిన విశిష్ట అతిథి నాగలక్ష్మి గారికి మా ఆర్గనైజేషన్ నుండి చిరు సత్కారం. క్లాప్స్ కొట్టండి ప్లీజ్. కొంచెం సూపర్, లుకింగ్ సో బ్యూటిఫుల్.